శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి 2024 మార్చి 11వ తేదీ సోమవారంతో ప్రారంభమై 20వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజుల్లో వృషభ రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 5 పాయింట్లలో తెలియజేయబోతున్నా. ఇక మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ రాత్రి 8:29 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా వాస్తవంగా చూస్తే ఇది లబ్ధి కనపడే విధంగానే ఉంటుంది. కానీ వేసేటువంటి ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ఒక్కోసారి మీరు హడావిడిగా ఏదో ఒక్కటి మనసులో అనుకొని దాని మీద ఏదో ప్రయోజనం వస్తుందని ఉద్దేశం అనుకుంటూ కొన్ని హామీలు మాత్రం ఇవ్వకండి. దానివల్ల కొంతవరకు సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు ఒక్కోసారి దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, లేదా కొంత దగ్గరగా ఉండేటువంటి ప్రయాణాలు కావచ్చు. ఆ ప్రయాణం లాంటివి కనుక ఉంటే ఆ ప్రయాణంలో కూడా ఎక్కువ అలసిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి ఆ ప్రయాణంలో కొన్ని వ్యతిరేక స్థితిగతులు వచ్చిన కారణంగా కూడా కొన్ని ఇతర సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. కనుక ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాత్రం గమనించండి. ఇది వాస్తవంగా మీకు 11వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంటుంది. ఈ నెల మార్చి నెల 15వ తేదీ తర్వాత దగ్గర నుంచి నెక్స్ట్ ఏప్రిల్ 10వ తేదీ వరకు మీకు దశమ స్థానంలో ప్రస్తుతం లాభస్థానంలో ఉన్న స్థితిగతుల ప్రకారం అనుకూలంగా పరిస్థితున్నట్టుగా అనిపిస్తుంటాయి. కానీ ఈ మార్చి 15వ తేదీ నుంచి శనికుజుల యొక్క సంఘర్షణ ఉంటుంది 1 మంత్. ఇది ప్రపంచ రాజకీయాల మీద ఉంటుంటుంది. కొంత వ్యతిరేక వాతావరణం ఎక్కువగా ఉంటుంది. కనుక ఎక్కువగా తగాదాలు, కలహాలు ఇలాంటి వాటి వైపు మీరు ఇంట్రెస్ట్ మాత్రం చూపించవద్దు. చాలా జాగ్రత్తగా ప్రతి అడుగు తప్పటడుగులు పడకుండా జాగ్రత్త పడాలి. మీరు రాజకీయ రంగంలో ఉంటే మాత్రం టేక్ అట్మోస్ట్ కేర్, అది మాత్రం గుర్తుంచుకోండి. సో ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, ఈ 11వ తేదీ 12వ తేదీ ఏదో లబ్ధి వచ్చేటువంటి అవకాశాలు అనేది ఉంటాయి. ఇలాంటి లబ్ధి ఎవరో ఇతర వ్యక్తుల వలన కావచ్చు, బంధువుల వలన కావచ్చు. అలాంటి లబ్ధి కోసంగా మీరు ఏదో ప్రయత్నాలు కొంత ఆలోచన చేసి మీ 11వ తేదీ చేసేటువంటి ప్రయత్నాలలో కొంతవరకు పార్ట్నర్షిప్గా మాట్లాడుకుందామని, లేదా 12వ తారీఖు ఉదయం నుంచి మధ్యాహ్నం లోపల కొంత భాగస్థులుగా ఉండటానికి ఇలాంటి ప్రయత్నాలు మాత్రం చేస్తే దాని యొక్క ప్రభావం మాత్రం వ్యతిరేకంగా ఉంటుంది. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండటానికే ప్రయత్నం చేయాలి. ఇక రెండవ పాయింట్కి వెళ్తే 12వ తేదీ రాత్రి 8:29 నుంచి 14వ తేదీ రాత్రి 10:40 వరకు ఉన్న సమయం అంతా ఇది కొంచెం ఖర్చు ఎక్కువగా కనపడుతుంటుంది. శరీరం అలసిపోయినట్టుంటుంది. దీనికి తోడు కొన్ని కార్యక్రమాలు వాయిదా పడుతుంటాయి. అది అనుకున్న కార్యక్రమాలు కావచ్చు, అనుకోని కార్యక్రమాలు కావచ్చు, ఏదో కొంతవరకు అనారోగ్య లోపాల వల్ల కావచ్చు, లేక పై అధికారుల వల్ల కావచ్చు, తోటి ఉద్యోగస్తుల వల్ల కావచ్చు, లేదా స్వయంకృతాపరాధం వల్ల కావచ్చు, ఏదైనా కొంతవరకు వ్యతిరేకతలు కనబడే అవకాశం ఉంది. చేసే కార్యక్రమాల్లో భంగం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక 13, 14 ఈ 2 తారీఖుల్లో ప్రతి విషయాన్ని జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైనా కొన్ని ముఖ్య విషయాలు చెప్తే అది గుర్తుంటాయని అనుకుంటారు. ఆ తర్వాత ఆ ఫోన్ నెంబర్స్ అవి మర్చిపోతారు, కొంత ఇబ్బందులు వస్తాయి. కనుక ఏదైనా నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్టాక్ మార్కెట్ జోలికి మాత్రం వెళ్ళకండి. వెళ్తే మాత్రం కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉంటుందనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. నెక్స్ట్ 3వ పాయింట్, 14వ తేదీ రాత్రి 10:40 నుంచి 17వ తేదీ ఉదయం 4:21 వరకు చాలా ఆనందంగా ఉంటారు. ఎవరి వలన మీకు లబ్ధి కలుగుతుందనుకుంటే వారితో ఇంకా మీరు ఖుషిగా మాట్లాడటం కానీ, లేదా వారితో కలిసిమెలిసి ట్రావెల్ చేయటం కానీ, ఏదైనా కొంతవరకు కొన్ని విషయాన్ని మర్చిపోయి కొత్త ఆలోచన వైపు వెళ్తుంటారు. ఇక్కడ మర్చిపోయానంటే ఎందుకు మర్చిపోతారంటే వాళ్ళతో ఎందులో మనం మాట్లాడేది అని అంతకుముందు అనుకుంటే అలాంటి విషయాలను కూడా మర్చిపోతారు. అంటే ఒక విధంగా మీకు ఏదో కొత్త ఆనందం కనపడుతుంటుంది. మనస్ఫూర్తిగా మాట్లాడాలనుకుంటారన్నమాట. ఈ మనస్ఫూర్తిగా మాట్లాడే సమయంలో ఎదుటివారు చెప్పే విషయాన్ని ఆకలింపు చేసుకుంటారు. మీరు చెప్పే విషయాన్ని ఎదుటివారు కూడా ఆకలింపు చేసుకుంటారనే విషయాన్ని మాత్రం మరవకూడదు. కొన్ని మంచి రహస్య సమాచారాన్ని తెలుసుకుంటారు. రహస్య సమాచారాన్ని మీరు అందించగలుగుతారు. ఎనీ హ్యావ్ 15వ తేదీ ఫుల్ డే
16వ తేదీ ఫుల్ డే, ఈ 2 రోజులు కూడా చాలా బాగా ఉంటుంది. 17వ తేదీ వేకుంజామున 4:21 వరకు కొంత అనుకూల పవనాలు వీస్తూ ఉంటాయి. నెక్స్ట్ 4వ పాయింట్కి వెళ్తే 17వ తేదీ వేకుంజామున 4:21 నుంచి 19వ తేదీ మధ్యాహ్నం 1:37 వరకు ఉన్నటువంటి సమయం అంతా ఇది కొద్దిగా డబ్బు విషయంతో ముడిపడి ఉన్నటువంటిది కనుక డబ్బు లావాదేవీలు, ఆర్థిక లావాదేవీల వైపు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటుతనం వల్ల ఒక్కోసారి లావాదేవీలు ఆగిపోయేటువంటి అవకాశాలు వస్తాయి. రావాల్సిన బాకీలు దగ్గర దాకా వస్తున్నట్టు ఉంటాయి, డ్రాప్ అయిపోతుంటాయి. కొంచెం కోపం కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు ఎదుటివారిని మాట్లాడే సమయంలో మీకు తెలియకుండానే ఎదుటివారిని దూషిస్తుంటారు, తర్వాత సారీ చెప్పుకుంటారు. ఆ సారీ చెప్పుకున్నది వలన పరిస్థితి ఏమి ఉపశమిస్తుంది, అక్కడ ఉపశాంతి జరుగుతుందని మాత్రం అనుకోవద్దు. కనుక మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడడానికి ప్రయత్నించండి. ఎదుటివారు చిన్న పాయింట్ని కూడా కొంతవరకు భూతద్దులో పెట్టి చూసుకునేటువంటి అవకాశాలు ఉన్నటువంటి వారి దగ్గరే మీరు ఈ మాట్లాడిన కారణంగా ఆ రిలేషన్స్ దెబ్బతినేటువంటి అవకాశాలు అంటూ వస్తాయి. కనుక అది 17వ తేదీ ఫుల్ డే, 18వ తేదీ ఫుల్ డే, 19వ తేదీ మధ్యాహ్నం 1:37 వరకు ప్రతి మాటని ఆచితూచి మాట్లాడడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి 5వ పాయింట్ 19వ తేదీ మధ్యాహ్నం 1:37 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నదంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఎక్కడ ఆందోళన లేకుండా ఉంటుంది, కొంత ఆనందం తొనికిసలాడుతుంటుంది. తోబుట్టులతో సరదా మాట్లాడుకుంటారు, స్నేహితులతో సరదాగా మాట్లాడుతారు. కొత్తగా ఎస్టిమేషన్స్ కూడా ప్రారంభమవుతాయి. ఈ ఎస్టిమేషన్స్ వలన మీకు లబ్ధి బాగా భవిష్యత్కాలంలో వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రమూ లేదు. ఇకపోతే వృషభ రాశిలో జన్మించినటువంటి జాతకుల్లో ఏ నక్షత్రం వారికి ఏ సమయాలు అనుకూలం కాదో అవి కూడా తెలియజేస్తాను. ఇక కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వృషభ రాశి జాతకులకి 11వ తేదీ రాత్రి 11:02 నుంచి 12వ తేదీ రాత్రి 8:29 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇక రోహిణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 12వ తేదీ రాత్రి 8:29 నుంచి 13వ తేదీ సాయంత్రం 6:24 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. ఇక మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాల్లో జన్మించినటువంటి వృషభ రాశి జాతకులు 13వ తేదీ సాయంత్రం 6:24 నుంచి 14వ తేదీ సాయంత్రం 4:56 వరకు ఉన్నటువంటి సమయం మాత్రం అది కూడా అన్ఫేవరబుల్ టైం, విసర్జనీయ సమయము, ఎందుకు పనికిరానటువంటి సమయం. ఈ సమయంలో ముఖ్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకుండా మామూలు రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇక ఈ సమయాలు కాకుండా మరొక 2 సమయాలు అంటూ ఉన్నాయి. అవి ఏ నక్షత్రం వారికైనా ఆ 2 సమయాలు వర్తిస్తాయి. ఆ సమయాలు కూడా అవి ఏమిటంటే ఆ 2 సమయాల్లో 13వ తేదీ మధ్యాహ్నం 2:40 నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 1:25 వరకు, ఇది మొదటి సమయం. ఇక రెండవ సమయం 16వ తేదీ రాత్రి 9:38 నుంచి 17వ తేదీ ఉదయం 9:40 వరకు, అప్రాక్సిమేట్ అది కూడా దాదాపు 12:02 అవుతుంది, 12 అవర్స్ అనుకోండి. ఈ 2 సమయాలు మాత్రం అనుకూలమైన సమయం కాదు, కొంతవరకు వ్యతిరేకతలు అంటూ దాగి ఉంటాయి. కనుక రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చూసుకోవచ్చు, కొత్త కార్యక్రమాలకు మాత్రం శ్రీకారం చుట్టకూడదు. అయితే ఇది ఇలా ఉండగా ముఖ్యంగా మీరు గమనించవలసిందంటే 11వ తేదీ ఆ రోజు సోమవారం ఉత్తరాభద్ర నక్షత్రం ఉంది. ఆ సోమవారం ఉత్తరాభద్ర నక్షత్రం చేసే ప్రతి కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా ఆచితూచి చేయడానికే ప్రయత్నం చేయండి, తొందరపడి చేయవద్దు. కొంతవరకు ఏంటంటే ఆ ఉత్తరాభద్ర నక్షత్రం అంటే చంద్రుడు మీకు కరెక్ట్గా లాభస్థానంలో ఉంటాడు. కొంచెం ఆలోచన చేసి కొన్ని కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం అంటూ చేయండి. శుభం.